అందరికీ నమస్తే అండి. ఈరోజు మన విజయవాడ రీసోర్స్ ఆఫీస్కి రీసోర్స్ CEO నాగేంద్రరావు సార్ రావడం జరిగింది. హాయ్ సార్. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చూసుకుంటే మన అబ్రాడ్లో MBBS చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ మెయిన్గా ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే 2021 వరకు ఏంటంటే సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది. అంటే గవర్నమెంట్ నవంబర్లో NMC వచ్చేసి మనకు కొత్త గెజెట్ ఫామ్ చేసింది, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేసింది. ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్ లో MBBS చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కొన్ని మెయిన్ పాయింట్స్ అంటే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే 5.5 years కన్ఫామ్ గా MBBS చదువుకోవాలి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అంటే 54 months వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ అండ్ 12 months వచ్చేసి ఇంటర్న్షిప్ సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 66 months, నథింగ్ బట్ 5.5 years స్టూడెంట్స్ ఖచ్చితంగా MBBS ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ చదువుకొని ఉండాల్సి ఉంటుంది. సో కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంటర్న్షిప్ 5.5 years లో ఉన్న కంట్రీస్ మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. ఏవైతే కంట్రీస్ 4 years 5 years చదువుకునే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇండియాకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వదండి. సో ఈ ఇయర్ 2022 సెషన్ చూసుకుంటే మ్యాక్సిమం సెక్షన్ అంతా కూడాను ఓన్లీ జార్జియా వైపు ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటున్నారు. ఎందుకనంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లో చూసుకున్నా, ఎందుకంటే జార్జియా కంట్రీలో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని మెయింటైన్ చేస్తుంది. అండ్ మనకు యూనివర్సిటీ చూసుకున్నా, లేకుంటే మన సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, NMC ఇచ్చిన కొత్త గెజెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్న కంట్రీ మన జార్జియా. ఇదేదో ఇప్పుడు మన కొత్తగా నవంబర్లో వచ్చిన గెజెట్ గురించి అని కాదండి. స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ వాళ్ళ MBBS ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ప్రిఫర్ చేసే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇప్పుడు మన NMC గెజెట్ లో అనేది పొందుపరచడం జరిగింది. సేమ్ అన్ని విధాలుగా సూటబుల్ అయ్యే కంట్రీ జార్జియా. అందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే టాప్ యూనివర్సిటీస్ ని వెరిఫై చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆ కంట్రీలోని అన్ని యూనివర్సిటీస్ కూడాను స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ అదే విధంగా మెయింటైన్ చేస్తున్నాయి అంటే అలా కూడా కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా MBBS చదువుకున్న తర్వాత కన్ఫర్మ్ గా PG చదువుకోవాల్సి ఉంటుంది, PG చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సర్జన్స్ అవ్వాలన్నా, డాక్టర్స్ అవ్వాలన్నా కూడా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలంటే స్టూడెంట్ కి ఫస్ట్ బేసిక్ గా వాళ్ళ చదువుకున్న MBBS సబ్జెక్ట్ అనేది పునాది. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా స్టూడెంట్స్ PG కంప్లీట్ చేయడం అనేది అసలు అవకాశమే లేదు. ఎందుకు గురించి అంటే బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా PG ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయగలుగుతారు స్టూడెంట్స్ అయినా. ఇప్పుడు మన ఇండియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఎవరైతే జార్జియాలో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా కూడా మన ఇండియాకి వచ్చి ఈ NMC ఇచ్చిన కొత్త రూల్స్ అనేది ఫాలో అయిన కంట్రీ చదువుకొని ఇండియాకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ PG చేసుకోవాలనుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ ప్రెసెంట్ ఇప్పుడు 2022లో మాత్రం FMGE ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ మనకు కండక్ట్ చేస్తుంది, NMC. ఓకే, అప్కమింగ్ 2023 నుంచి ఏంటంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని చెప్పి ఆ ఎగ్జామ్ ని FMGకి రిప్లేస్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇది ఇండియాలో చదువుకున్న స్టూడెంట్ అయినా, అబ్రాడ్ లో MBBS చదువుకున్న స్టూడెంట్ అయినా ఎవరైనా కూడాను ఒకటే దగ్గర కూర్చొని రాయాల్సిన ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ ఎగ్జామ్ లో ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికైనా, లైసెన్స్ ఇవ్వడానికైనా, లేకుంటే PG చేసుకోవడానికైనా ఆస్కారం ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలన్నా కూడా మెయిన్ బేసిక్ గా MBBS సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. అది కన్ఫర్మ్ గా స్టూడెంట్ పర్ఫెక్ట్ చదువుకోవాలి. అండ్ US MLE అని ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎవరైతే స్టూడెంట్స్ US లో PG చేసుకుందాం అనుకుంటున్నారో యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ అని చెప్పి ఉంటుంది. UKకి వెళ్ళే PG చేసుకోవాలనుకున్న స్టూడెంట్ కి PLAB ప్రీ లింగ్విస్టిక్ అసెస్మెంట్ బోర్డ్ అని చెప్పి ఎగ్జామ్. అండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్స్ ఏవైనా కూడా స్టూడెంట్ క్వాలిఫై అవ్వాలంటే కన్ఫర్మ్ గా వాళ్ళ బేసిక్ ఫౌండేషన్ మెడిసిన్. ఈ మెడిసిన్ సబ్జెక్ట్ లో సబ్జెక్ట్ నాలెడ్జ్ స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే స్టూడెంట్ కి మెయిన్ గా వాళ్ళు చూసుకోవాల్సింది టాప్ యూనివర్సిటీస్. ఆ టాప్ యూనివర్సిటీస్ లో మీరు జార్జియా కంట్రీలో ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనుకుంటే కొన్ని వెబ్సైట్స్ నార్మల్ గా వెబోమెట్రిక్స్ చూసుకోండి, వెబోమెట్రిక్స్ 4ICU, తర్వాత QS వరల్డ్ ర్యాంకింగ్స్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్. ఈ 4 వెబ్సైట్స్ లో యూనివర్సిటీస్ యొక్క కంట్రీ ర్యాంకింగ్స్ తో పాటు వరల్డ్ ర్యాంకింగ్స్ కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది. మీరు వెబోమెట్రిక్స్ చూసుకున్న 4IC ఎందులోనే చూసుకోండి, మీరు ఆ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ అనేవి అన్ని పర్ఫెక్ట్ గా టాప్ 1 నుంచి లాస్ట్ యూనివర్సిటీస్ దాకా వాళ్ళు పొందుపరిచారు. అందులో మనం చూసుకోవాల్సింది టాప్ 10 యూనివర్సిటీస్ లోనే వెరిఫై చేసుకోవాలి. టాప్ 1 to 5 మేము చేసేది. ఇప్పుడు మేము రీసోర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మేము ఏ యూనివర్సిటీ జార్జియా చేస్తున్నా కూడా టాప్ 1, 2, 3, 4 లో ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా తీసుకోండి, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఇన్ జార్జియా, ఫస్ట్ ర్యాంక్ లో ఉంది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. సెకండ్ వచ్చేసి మనకి ఇలియా స్టేట్ యూనివర్సిటీ చూసుకున్నా, యూరోపియన్ యూనివర్సిటీ చూసుకున్నా,
మనకు వేరే టిబ్లీస్ లో ఉన్న ఇంకా 3-4 యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంతో పాటు మన కుటైసీలో ఉన్న కుటైసీ యూనివర్సిటీ చూసుకున్నా, ఇవి అన్ని కూడాను ఆ కంట్రీలో ఉన్న టాప్ యూనివర్సిటీస్. ఇందులో చదువుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ స్ట్రాంగ్ గా ఉంటుంది స్టూడెంట్ కి. అంటే క్లినికల్ రొటేషన్స్ లో అయినా, ప్రాక్టికల్స్ లో అయినా, ఎడ్యుకేషన్ అయినా ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా టాప్ యూనివర్సిటీస్ అయినా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో కూడాను మేము ఏదైతే స్టూడెంట్స్ రీసోర్స్ తరపించి వెళ్ళే వాళ్ళు వాళ్ళకు రీజనబుల్ బడ్జెట్ లో తీసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే మా సక్సెస్ కి మెయిన్ ఫార్ములా ఏంటంటే, ఒక యూనివర్సిటీకి ఒక 10 రూపాయలు పెట్టాల్సిన యూనివర్సిటీకి మేము మా తరఫు నుంచి మా రిఫరెన్స్ ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి మాక్సిమం 6 to 7 రూపీస్ లో కంప్లీట్ అయ్యేలా చేస్తాం. అంటే ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చాలా సంవత్సరాలు మన స్టూడెంట్స్ పంపించడం జరుగుతుంది. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కూడాను యూనివర్సిటీ ఫీజు $5,000, కానీ అదే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యొక్క అఫీషియల్ ఫీజు వచ్చేసి $6,000. ఇది మేము చెప్పడం గురించి కాదు, మీరు వెరిఫై. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, మంచి ఏంది చెడు ఏంది, అక్కడ కంట్రీలో ఏం జరుగుతుంది, ఏ యూనివర్సిటీ టాప్ అని చెప్పి అన్ని మీరు ఆన్లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. ఇదే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వెబ్సైట్ వచ్చేసి ug.edu.ge. ఇది వచ్చేసి మన యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో మీరు ఫీజ్ స్ట్రక్చర్ చూసుకోండి, $6,000 ఉంటుంది ఫీజు. కానీ అదే మన రీసోర్స్ తరఫు నుంచి వెళ్ళే వాళ్ళకి ఓన్లీ $5,000. అంటే పర్ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ కి $1,000 స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. $1,000 స్కాలర్షిప్ అంటే 6 years పేరు మీద $6,000. అంటే అక్షరాలు మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 5 lakhs స్టూడెంట్స్ ఆదా చేసుకుంటున్నారు, అంటే సేవ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. అంటే ఎక్కువ టాప్ యూనివర్సిటీ రీజనబుల్ బడ్జెట్ లో తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తుంటాం ఎప్పుడైనా కూడా. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చూసుకున్నా, యూరోపియన్ యూనివర్సిటీ చూసుకున్నా, లేకుంటే ఇలియా స్టేట్ యూనివర్సిటీ చూసుకున్నా, కుటైసీ యూనివర్సిటీ చూసుకున్నా, మనం డైరెక్ట్ గా జార్జియాలో ఉన్న ఒక 7 యూనివర్సిటీస్ కి వీఆర్ ద డైరెక్ట్ ఆథరైజ్డ్ అండ్ వీఆర్ ద డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఇండియా లెవెల్ మొత్తానికి 7 యూనివర్సిటీస్ కి డైరెక్ట్ గా మనం సొంతంగా ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ అండి. అది సార్. అదే విధంగా మనకి హాస్టల్స్ కూడా చూసుకున్నట్లయితే, ఏ విధంగా మన రీసోర్స్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కిందకి మన ఇండియాలో రిజిస్టర్డ్గా ఉన్నాం మన రీసోర్స్, అదే విధంగా జార్జియాలో కూడా మనది రిజిస్టర్డ్ కంపెనీ సార్. రీసోర్స్ ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ సర్వీస్ LLC పేరు అనేది రిజిస్టర్డ్ కంపెనీ. మన హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మన ఓన్ హాస్టల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది జార్జియాలో. మెయిన్గా మేము హాస్టల్స్లో 3 systems అనేవి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఏదైతే యూనివర్సిటీస్కి మనం పంపిస్తున్నామో డైరెక్ట్గా, ఆ యూనివర్సిటీస్కి ప్రతి దానికి సపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా హాస్టల్స్ అండ్ రూమ్స్ అన్నమాట. ఏ అయితే మనం ప్రొవైడ్ చేసే హాస్టల్స్ ఆ రూమ్స్ ఉన్నాయో అందులో 3 to 4 members మ్యాక్సిమం అనేది స్టూడెంట్స్ని మనం అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక దాంతోపాటు అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది వాళ్ళకి కంప్లీట్గా స్టడీ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ అనేది మనం ఒకటి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఇంకా థర్డ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఫుడ్. మెయిన్గా సార్ ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 17-18 years ఆ ఏజ్ స్టూడెంట్స్ అనేది అక్కడికి వెళ్తారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్. వాళ్ళకి ఇప్పుడు ఏంటిది అని అంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. లిమిటెడ్గా కాకుండా మనం అనేది వాళ్ళకి అన్లిమిటెడ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక దాంతోపాటు చూసుకున్నట్లయితే అక్కడ మ్యాక్సిమం మనకి ఆ జార్జియాలో ఏ అయితే మనకి వెజిటేబుల్స్ కానివ్వండి, ఫుడ్ కానీ దొరికిందో వాళ్ళకి 100% స్టూడెంట్స్కి సాటిస్ఫై అయ్యేలా మనం వాళ్ళకి ప్రయత్నించి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ఇండియా నుంచే షెఫ్స్ అనేది మనం అక్కడికి తీసుకువెళ్ళి ఎక్స్క్లూజివ్గా మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది మనం వాళ్ళకి అందుబాటులోకి తేవడం అనేది జరిగింది సార్. మనం చూసుకున్నట్లయితే మెయిన్గా రీసోర్స్ మా సంస్థ ఏదైతే ఉందో, మేము ఎవరైతే ఉన్నామో మా డైరెక్టర్ సార్ వాళ్ళు కానివ్వండి, మనం కానీ ఎవరైతే ఉన్నామో, ఈ హాస్టల్స్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ కిందకి తీసుకొని అక్కడ మనం చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇది బిజినెస్ లెక్కలో మనకు తీసుకోకుండా, అంటే మెయిన్గా మన బిజినెస్ వచ్చేసి అడ్మిషన్స్. ఇప్పుడు వీళ్ళు అడ్మిషన్స్ మనకి ఇస్తున్నారు అని అంటే ఇక్కడ కంప్లీట్గా మన మీద ఉన్న భరోసా మీద మనం అక్కడ ఉన్నాము, వాళ్ళని జాగ్రత్తగా స్టూడెంట్స్ని చూసుకుంటాము అనే దాని మీద పేరెంట్స్ నమ్మకంతో పంపించడం అనేది జరుగుతుంది. సో మేము దీన్ని ఏంటిది అని అంటే ఒక రెస్పాన్సిబిలిటీ కిందకి తీసుకొని వాళ్ళకి కంప్లీట్గా 6 years అనేది అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేసి హ్యాపీగా వాళ్ళని అక్కడ మనము సక్సెస్ఫుల్ డాక్టర్స్ కిందకి చేయడం అనేది జరుగుతుంది. ఇందాక మనకు సార్ చెప్పినట్టు ఏంటంటే హాస్టల్స్ ఏవైతే మనం ఉన్నాయో మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి. టిబ్లీస్లో ఉన్న 6 universities-కి 6 హాస్టల్స్ సపరేట్గా, అంటే గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఆ యూనివర్సిటీకి హాస్టల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మనం ఇందాక చెప్పినట్టు అన్లిమిటెడ్ ఫుడ్ అటాచ్. మా సిస్టంలో లేని ఫస్ట్ పాయింట్ ఏంటంటే కామన్ వాష్రూమ్స్ ఇవ్వడము. మేము ఇప్పటిదాకా మా సిస్టమ్ మేము ఎంకరేజ్ చేయలేదు ఇప్పటిదాకా.
ఏ హాస్టల్లో మీరు చూసుకున్నా సపరేట్గా వాళ్ళ రూమ్కి తగ్గట్టుగా వాళ్ళకి అటాచ్డ్ వాష్రూమ్స్ అని మేము ప్రొవైడ్ చేస్తాం. ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్ వచ్చేసి, అండ్ హాస్టల్స్ అంటే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్. అండ్ మా ఓన్ కంపెనీ రీసోర్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎల్ఎల్సి. ఈ కంపెనీ మాకు సొంతంగా రిజిస్టర్డ్ కంపెనీ జార్జియాలో. మా మెయిన్ డైరెక్టర్ సార్ ఇందాక ఆయన చెప్పినట్టు, మా మెయిన్ డైరెక్టర్ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు శివసారే కానివ్వండి, కామినేని శివసార్ కానివ్వండి, లేకుంటే ముస్తఫా సార్ అయినా కానివ్వండి, ఎవ్రీ 6 months ఒక ఫస్ట్ 6 months శివసార్ అవైలబిలిటీలో ఉంటే నెక్స్ట్ 6 months వచ్చేసి మనకు ముస్తఫా సార్ అవైలబిలిటీలో ఉంటుంది. అంటే స్టూడెంట్కి ఒకసారి ఇక్కడ అడ్మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మన హైదరాబాద్ ఆఫీస్ కానివ్వండి, లేకుంటే విజయవాడ ఆఫీస్ కానివ్వండి, లేకుంటే తిరుపతి ఆఫీస్ కానివ్వండి, వైజాగ్లో చూసుకున్నా ఎక్కడికక్కడ మాకు బ్రాంచ్ మేనేజర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటారు. మేము ఎవరైతే ఉన్నామో కౌన్సిలింగ్ చేసి స్టూడెంట్ అడ్మిషన్ అయిన వరకు చూసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ సపరేట్ స్టాఫ్ ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విఎఫ్ఎస్ కి పంపించి విఎఫ్ఎస్ అపాయింట్మెంట్స్ తీసుకొని ఎంబసీకి డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేసేది ఒక సపరేట్ స్టాఫ్. మళ్ళీ ఒకసారి వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ నుంచి దిగాక జార్జియాలో అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ వర్క్ అక్కడ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు టీఆర్సీ ఉంటుంది, టెంపరరీ రెసిడెన్స్ కార్డ్ అని చెప్పేసి అది తీసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్. దాంతో పాటు అక్కడ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్స్ వర్క్ లో కానివ్వండి, ఏ డాక్యుమెంటేషన్ లో చూసుకున్నా కూడాను అక్కడ సపరేట్ డాక్యుమెంటేషన్ చేసే స్టాఫ్ సపరేట్ గా ఉండడం జరిగింది. చెఫ్స్ సపరేట్ గా ఉంటారు, తర్వాత హాస్టల్ ఇన్ఛార్జ్ సపరేట్ గా ఉంటారు, వార్డెన్ సపరేట్ గా. అట్లా మనము హైరార్కీ స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 మనము ముందు నుంచి కూడా ఓన్లీ మనం చూసే కంట్రీ ఒకటే జార్జియా. మనం ప్రిఫర్ చేసే కంట్రీ అయినా జార్జియా, మనం ఉన్న కంట్రీ కూడా జార్జియా కాబట్టి అక్కడ స్ట్రాంగ్ గా బేస్మెంట్ అనేది మనం పాతుకున్నాం ప్రెసెంట్. ఇప్పుడు అక్కడ జస్ట్ వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ లాగా అక్కడ మనం జార్జియాలో ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా అయితే ఇండియాలో మన రీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత స్ట్రాంగ్ కంపెనీయో అంతే స్ట్రాంగ్ కంపెనీ జార్జియాలో రీసోర్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎల్ఎల్సి. సో స్టూడెంట్ ఎవరైనా కూడాను వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ప్రాక్టికల్స్ లో కానివ్వండి, క్లినికల్ రొటేషన్స్ లో కానివ్వండి, మేము చూసుకునే యూనివర్సిటీస్ ఏమున్నా కూడా టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మీరు 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఇది కన్ఫామ్ గా మనము మంచి కంపెనీ మంచి యూనివర్సిటీస్ ఇస్తున్నారు, తక్కువ మనకు అనుకున్న ప్యాకేజ్ లో మనం అనుకున్న బడ్జెట్ లో యూనివర్సిటీలో అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పి మీకు ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో ఆ తర్వాత మీకు దగ్గర మన విజయవాడ, తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ ఇక్కడ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా మన ఆఫీస్కి వచ్చి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అవును సార్. అదేవిధంగా సార్ మనం చూసుకున్నట్లయితే మన విజయవాడ రీజన్, మన విజయవాడ ఆఫీస్ నుంచి చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈస్ట్ గోదావరి కానివ్వండి, వెస్ట్ గోదావరి, ఇటు మన కృష్ణా డిస్టిక్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, ప్రతి డిస్టిక్ ప్రతి మండలం నుంచి కూడా మనకు స్టూడెంట్స్ అనేది త్రూ మన రిసోర్స్ ద్వారా అక్కడికి వెళ్ళి మెడిసిన్ అనేది చదువుకోవడం అనేది జరుగుతుంది, కంప్లీట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకి 2022 సెక్షన్ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, రిగార్డింగ్ మెడిసిన్ ఎటువంటి ఎంక్వైరీ కావాలి అని అన్నాను, మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. నేను ఇక్కడ మన విజయవాడ రీసోర్స్ ఆఫీస్ బెన్ సర్కిల్ దగ్గర ఉంటుంది మనకి, మౌలి టవర్స్ అనేది మన లొకేషన్ అనండి. డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి ఎంక్వైరీ ఏమున్నా కూడా, ఎటువంటి డీటెయిల్ కావాలి అని అన్నా కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సార్. అలా ఏంటంటే అన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్ అన్ని ఆఫీసెస్ మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉన్నాం కాబట్టి అక్కడక్కడ దరిదాపులో ఉన్న ఆఫీసెస్కి మీరు అప్రోచ్ అయ్యి స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 నుంచి ప్రొసీజర్ ఆఫ్ అడ్మిషన్ అన్ని కనుక్కోండి, ఫీజ్ స్ట్రక్చర్స్ కనుక్కోండి, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చూడండి. నేను ఇందాక చెప్పిన మీకు అన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మరికి ఇంకోసారి వెరిఫై చేసుకొని కంప్లీట్ గా దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఆన్లైన్ లో వెరిఫై చేసుకొని అంత డన్ అనుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోండి. అండ్ ఫస్ట్ బేసిక్ పాయింట్ అందరూ గుర్తు చేసుకోండి, ఎంబీబీఎస్ అనేది మీరు అబ్రాడ్ లో చదువుకోవాలనుకుంటే చాలా మందికి ఇబ్బంది అయ్యే ఫస్ట్ పాయింట్ మా అడ్మిషన్ సెషన్ లో ఏంటంటే పాస్పోర్ట్. పాస్పోర్ట్ కి స్లాట్స్ దొరకట్లేదు, చాలా లిమిటెడ్ స్లాట్స్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఎవరైతే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చదువుకుందాం అనుకుంటున్నారో, ఇట్ మేబీ ఎనీథింగ్, ఎనీ కంట్రీ, ఏ యూనివర్సిటీ అని చూసుకోండి. మీరు ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన పాస్పోర్ట్ అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత అది మనకు ఉపయోగం లేకుండా పోయేది అయితే కాదు, అన్ని విధాలుగా ఉపయోగపడేది కాబట్టి స్టూడెంట్స్ కి ముందు పాస్పోర్ట్స్ తీసుకోండి ఫస్ట్, ఎందుకంటే స్లాట్స్ దొరకట్లేదు కాబట్టి ముందే అప్లై చేసుకొని పాస్పోర్ట్ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే ఇమ్మీడియట్ గా యూనివర్సిటీ అడ్మిషన్ దగ్గర నుంచి, ఇంటర్వ్యూ దగ్గర నుంచి మన ఇన్విటేషన్ లెటర్స్, రెక్టర్ క్లియరెన్స్ అని చెప్పుకుంటుంది, రిఫరెన్స్ లెటర్స్ అని చెప్పుకుంటే, మినిస్ట్రీ క్లియరెన్స్, ఇవన్నీ మాకు ఈజీ అవుతుంది ప్రాసెస్ కి, అంటే తొందరగా అవుతుంది. లేదంటే ఏంటంటే పాస్పోర్టే ఒక 1 month తినేస్తుంది ఇప్పుడు అడ్మిషన్ ప్రొసీజర్. సో ముందే పాస్పోర్ట్ పెట్టుకోండి రెడీగా, ఎందుకంటే ఫస్ట్ బేసిక్ క్రైటీరియా అదే. మనకు అడ్మిషన్ కావాలంటే ముందు అడ్మిషన్ లెటర్ కావాలన్నా పాస్పోర్ట్ నెంబర్ కావాలి. సో మీరు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్ మీరు రెడీగా ఉంచుకోండి. మాకు కావాల్సిన ప్రాసెస్ అంతా మేము దగ్గరుండి మేము చేసి మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.